అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. తృప్తిగా జీవించుట ఈరోజు మన ధ్యానాంశము. తృప్తిగా జీవించుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో చాలా భయంకరమైన దుర్దినాలు, పరిస్థితులు వస్తాయని లేఖనాలు ముందే సెలవిచ్చాయి. ప్రవచనాలు ముందుగానే ప్రవచించబడ్డాయి. దాదాపుగా ఒక మనిషి యొక్క మనస్సు ఎప్పుడు చెడిపోతుందయ్యా అంటే ఎప్పుడు తృప్తి లేనప్పుడే. లేని దానిని ఆశించటం, దొరకని దానికోసం పరుగులు తీయటం, అందరి దానికోసం వెతుకులాడటం, పరుగులు ఎత్తడం, ఇది ఈ కడవరి దినాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ 5వ వచనములో ఒక పెద్ద మాట ఒకటి రాయబడి ఉంది. ఏది ఈ మాట అంటే చెడిపోయిన మనస్సు. ఏ మనస్సు అంటే చాలామంది ఏ మనస్సు కలిగి ఉన్నారు ఈ దినాల్లో అంటే చెడిపోయిన మనస్సు కలిగి ఉన్నారంట. జీవితంలో చాలా మెలకుగా ఉండాల్సింది ఇక్కడే. మనస్సు చెడిపోకుండా చూసుకోవాలి. మనసు చెడిపోకుండా చూసుకోవాలి. కాయ చెడిపోతే, కాయ పాడైపోతే అది ఏ విధంగా తినటానికి పని చేయదో, మనస్సు చెడిపోయినప్పుడు ఆటోమేటిక్గా జీవితం అంతా కూడా కంపైపోద్ది. జీవితం అంతా కూడా నరకం అయిపోద్ది. తృప్తికి బదులు అసంతృప్తి మొదలైంది. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, చెడిపోయిన మనస్సు కలిగి చాలామంది సత్యహీనులుగా ఉన్నారు. అంటే వారి దగ్గర సత్యం ఉండదు. మనస్సు చెడిపోతే చెప్పండి ఏముండదు? సత్యము ఉండదు. ఎంతసేపటికి లాభ సాధనమే వాళ్ళకి ముఖ్యం. ఏదైనా సరే దాన్ని ఎట్లాగా లాభంగా మలుచుకోవాలి, ఎట్లాగా దాన్ని లాభంగా మలుచుకోవాలి. ఇదే కాన్సెప్ట్ ఈనాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఏదైనా సరే అది ఏ పని అయినా సరే దాన్ని ఎట్లాగా లాభంగా మలుచుకోవాలి. అందులో ఇంటర్నల్గా ఎంత స్వార్థం పనిచేస్తూ ఉందో. ప్రతి దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితి చెడిపోయిన మనస్సు కలిగి ఉండటం. చెడిపోయిన మనస్సు కలిగి దేవునికి దూరస్తులు అయిన వారు చాలామంది ఉన్నారు. మనస్సు చెడిపోతే జీవితం అంతా కూడా ఏమైపోతే చెడిపోయినట్టే. ఒక మనిషి దారి తప్పాడు అంటే దానికి ముందు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే మనస్సు చెడిపోవటమే. ఎందుకంటే ఈ మనస్సు ఎందుకు చెడిపోతుంది అంటే ప్రసంగిలో ఉంది, మనస్సుకు అడియాశలు ఎక్కువ అవుతాయి అంట. మనస్సుకు అడియాశలు ఎక్కువ అవుతాయి. అంటే తమది కాని దానికోసం పరుగులు ఎత్తడం, తమది కాని దానిని అన్యాయంగా ఆక్రమించుకోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో 9వ వచనం, మనసు అడియాశలు కలిగి. ఎందుకు తిరుగుతుందంట మనసు? అడియాశలు కలిగి తిరుగుతా ఉన్న మనసు అడియాశలు కలిగి తిరుగుతుంది. అంటే చెడిపోయింది మనసు. ఏమైపోయింది మనసు చెడిపోతే ఆటోమేటిక్గా మనిషి కూడా చెప్పండి చెడిపోతాడు అంతే.
దేవుని బిడ్డలారా, మనస్సు చెడిపోకుండా చూసుకోవటం అది అందరికీ కుదరదు, అది అందరికీ సాధ్యం కాదు. మనస్సు చెడిపోకుండా చూసుకోవటం అది కేవలము దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న వారికే సాధ్యమైంది. మనస్సు చెడిపోకుండా చూసుకోవటం అనేది దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్యానికి లోబడే వారికే సాధ్యం. అది దేవుని బిడ్డలారా, మనసుకు రెక్కలు వస్తాయి అంటారు, అంటే అడియాశలు. ఈ ఆశలు ఎప్పుడైతే మనసులోకి జ్వరపడతా ఉంటాయో ఆటోమేటిక్గా మనసు ఏమైపోతుంది చెప్పండి, చెడిపోతాయి. మనస్సు చెడిపోతే ఆటోమేటిక్గా మనిషి కూడా దారి తప్పుతాడు. చాలా అవకాశాలు ఉన్నాయి. పడిపోవడం చాలా ఈజీ ఈ దినాల్లో, పాడైపోవడం చాలా ఈజీ. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుష్యుల వ్యర్థ వివాదాలు, మనస్సు చెడిపోయిన మనస్సు, తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం వ్యర్థ వివాదములు. అంటే ఎక్కువగా ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. ఏ ట్రెండ్ నడుస్తూ ఉందంటే వాదించుకోవటం. వాదంలో ఎవరికి వాళ్ళే నేనే గెలవాలనుకోవటం, ఎవరికి వాళ్ళే నేనే గెలవాలనుకోవటం, ఎవరికి వాళ్ళే నా వాదనే కరెక్టు, నేను మాట్లాడిందే కరెక్టు అనుకోవటం. దేవుని బిడ్డలారా, వ్యర్థ వివాదములు. ఈనాడు స్నేహాలు ఎందుకు పాడైపోతాయి తెలుసా? కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి? అన్నదమ్ములు లేకపోతే రక్త సంబంధికులు ఎందుకు చెదిరిపోతున్నారు అంటే వాదించుకోవటం. వాదన లేని స్థలం లేదు. ఇప్పుడు వాదన అనేది ఎక్కువైపోతా ఉంది. కలహారంభము నీటి కట్టిన పుట్టు ఓట, కలహారంభము నీటి కట్టిన పుట్టు ఓట వంటిది అని వాక్యం హెచ్చరిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ వ్యర్థ వివాదాలకు దూరంగా ఉండాలి. నీ జీవితానికి అది అక్కడికి రాదు, ఉపయోగపడదు. అటువంటి వివాదాలకు దూరంగా ఉండటము చాలా చెప్పండి మంచిది. మన భాషలో మనం చెప్పాలంటే తినటానికి ముందు ఉండాలి, పోట్లాటకి వెనకాల ఉండాలంట. కానీ ఇప్పుడు ఎక్కువ ఏ ట్రెండ్ నడుస్తూ ఉంది? తిండే, పోట్లాటే. దేవుని బిడ్డలారా, దానివల్ల ఏమిటి ఉపయోగం? ప్రేమలు తగ్గిపోవటమే కానీ ఉపయోగం లేదు. మనుషుల మధ్య దూరం పెరగటమే కానీ ఉపయోగం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము ఏమని హెచ్చరిస్తా ఉందంటే ఈ చెడిపోయిన మనస్సు చాలా ప్రమాదకరము. కాబట్టి మనస్సు చెడిపోకుండా ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా చూసుకొని దైవ భక్తి కలిగి ఉండండి. దైవ భక్తి కలిగి ఉండమని వాక్యము హెచ్చరిస్తా ఉంది, చక్కటి సలహా ఇస్తా ఉంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి అని. ఈనాడు భక్తులు కూడా చాలా రకాలు ఉన్నాయి. భక్తులు కూడా చాలా రకాల మనుషులు ఉన్నారు. చాలామందికి భక్తి ఉంటుంది కానీ వాక్యానుసారమైన భక్తి లేదు. ఈరోజు వాక్యానుసారమైన భక్తి కావాలి. ఆ వాక్యానుసారమైన భక్తి ఎలా ఉంటుంది అంటే సంతుష్టి సహితంగా ఉంటుంది. సంతుష్టి అంటే అర్థం ఏంటమ్మా? సంతుష్టి అంటే అర్థం ఏంటి? బలంగా ఉండటం, బలమైన సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే పుష్టిగా ఉండటం. ఈనాడు భక్తి ఎంతమందిలో పుష్టిగా ఉంది అంటే కదా, అది కూడా వెలితిగానే ఉంది. ఒకసారి ఊవెత్తులు లేచిది, ఒకసారి చప్పన పడిపోతుంది. ఊవెత్తులు ఒకటి ఎంత తొందరగా లేచిద్దో అంత త్వరగా చప్పన పడిపోతాం అన్న భక్తి. ప్రార్థన ఎంత తొందరగా కదా ఎక్కువ ఆసక్తితో ప్రార్థన చేస్తామో అంత తొందరగా డేలా పడిపోతాను ఆ పరిస్థితి. వాక్యము దేవుని బిడ్డరా, నీ జీవితానికి పునాదిగా ఉంటే నీ భక్తి ఎప్పుడు కూడా సంతుష్టిగా ఉంటుంది. మన జీవితాలకు వాక్యము పునాదిగా ఉండాలి, కట్టడిగా ఉండాలి. వాక్యాన్ని దాటే వారంగా ఉండకూడదు. వాక్యం లోపల కట్టుబడే వారంగా ఉంటే ఖచ్చితంగా భక్తి కూడా సంతుష్టి సహితంగా ఉంటుంది. సంతుష్టి సహితం భక్తి ఉంటే వారిలో వ్యర్థ వివాదాలు ఉండవో, వాదించుకోరు, క్షమించుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా చెప్పండి, ఏముండాలి చెప్పండి? క్షమాపణ ఉండాలి. వాదించుకోవడం వలన
ఉపయోగం లేదు. అందుకని ప్రభు అన్నాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారో. చెప్పండి, ఈ రోజుల్లో క్షమించే అంత పెద్ద మనసు ఎంతమందికి ఉందో చెప్పండి. ప్రార్థనే, అది అదే ఇది ఇదే. పాల ప్యాకెట్కి చిన్న రంధ్రం చాలు, ఏమవుతుంది? పాల ప్యాకెట్ చిన్న రంధ్రం చాలు, స్లోగా పోతాయి, మొత్తం పోతాయి అంతే. దేవుని బిడ్డలైనా క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అక్కడ మనసు కలుషితంగా ఉండదు, మనసు కలుషితంగా ఉండకూడదు. ఎందుకంటే వారి జీవితాలకు వాక్యమే పునాదిగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలకు వాక్యమే పునాదిగా ఉండాలి. వాక్యమే పునాదిగా ఉంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా భక్తి సంతుష్టి సహితంగా ఉంటుంది, పుష్టిగా ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని మాటలు వింటున్నాం. ఎలా భోజనం చేయాలి అంటే తృప్తిగా పుష్టిగా భోజనం చేయాలంటాం. అమ్మ ఈరోజు నేను పుష్టిగా భోజనం చేశా అంటే ఆ మనిషికి ఆ పుష్టిగా భోజనం చేయటం వలన ఖచ్చితంగా ఆ మనిషికి ఏముంటుంది? బలం ఉంటుంది. దేవుని బిడ్డన భక్తిలో కూడా నువ్వు బలవంతుడిగా ఉండాలి. దేహదారుడ్యంలో అనేసి బలవంతులు చూపిస్తారు. కానీ మన ఈ మధ్యన ఒకటి వీడియో వచ్చింది అందరికి. ఒకప్పుడు బాక్సర్ అంట, అతను బాక్సర్ అంటే బాక్సింగ్ ఫైట్ చేసాడు అన్నమాట, చాలా స్ట్రాంగ్. అప్పుడు ఉన్న ఫోటో తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు పక్కన ఇప్పుడు ప్రజెంట్ వయసు ఉన్న మనిషి, అదే మనిషి ఫోటో పెట్టారు. అప్పుడు ఎట్లాగుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాడు. అప్పుడు చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా జీవితం ఎప్పుడు కూడా మనం ఎలా మలుచుకుంటామో అలాగే ఉంటుంది. భక్తిని మనం ఎంతగా పుష్టిగా ఉంచుకుంటామో మన మనసు అంత పుష్టిగా ఉంటుంది. మనసు చెడిపోదు, మనసు వంగిపోదు, మనసు దారి తప్పదు. భక్తిని మనం ఎంత పుష్టిగా కాపాడుకుంటామో, ఎంత పుష్టిగా ఉంచుకుంటామో ఖచ్చితంగా వారి జీవితంలో ఆ భక్తి వారిని ఎప్పుడు కూడా ధైర్యవంతులుగా నిలబెట్టింది. దేవుని ముందు నిలబెట్టింది ఆ భక్తి, దేవుని సముఖములో నిలబెట్టింది. మనం చూస్తున్నాం సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుని బిడ్డలనా ఇది మనకి అవసరం ఈ రోజులో. ఎందుకంటే ఇప్పుడు ఏ రోజు ఎవరో ఏ విధంగా ఆత్మీయ జీవితం నుంచి పడిపోతారో కూడా అర్థం కావట్లా. ఎప్పుడు కదా ఆత్మీయ జీవితం నుంచి ఎప్పుడు తొట్టెళ్తారో, వైదొలుగుతారో, పడిపోతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ జీవితం వాక్యం అనే పునాది మీద చూసుకుంటూ జాగ్రత్త వహించాలను, జాగ్రత్త తీసుకోవాలి. ఈ కడవరి దినాల్లో కదా ఎంత భయంకరంగా ఉంటుందనే పరిస్థితి. ఆటోమేటిక్గా లోకంలో ఉన్న గుణగణాలన్నీ కూడా మనసులకు జొరబడే అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్గా మనసు ఈజీగా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెడిపోయిన మనసు అంటే మనసు చెడిపోవడం చాలా ఈజీ. అటువంటి దుర్దినాలలో ఉన్నాం. చెడ్డవాడు మంచివాడుగా మారాలని చాలా టైం పట్టింది. కానీ మంచివాడు చెడ్డవాడుగా మారాలంటే ఎక్కువ టైం అవసరం లేదు. కానీ తిరిగి మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా టైం పట్టింది. దేవుని బిడ్డరా కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నీవు నీ భక్తిని పరిశీలన చేసుకోవాలి. సంతుష్టి సహితంగా ఉన్నదా నీ భక్తి పుష్టిగా ఉన్నదా అనేది చూసుకోవాలి. మనము మన దేహానికి ఆహారాన్ని ఎంత పుష్టిగా అందిస్తామో అది అంత ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మనము మన ఆత్మకు కూడా కదా దేవుని వాక్యమని ఆహారము పుష్టిగా మనము పెడుతూ ఉంటే ఖచ్చితంగా మనము ఆత్మలో పుష్టిగా ఉంటాం, ఆత్మలో బలంగా ఉంటాం. ఆత్మలో బలహీనులుగా ఉంటే దౌర్భాగ్యులుగా కూడా మారచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనే భ్రష్టుడిని పోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. అంటే చూడండి పరిస్థితి. అంటే ఒక మనిషి మారిపోవడానికి చాలా కదా ప్రతికూల పరిస్థితులు రావచ్చు. త్వరగా మారిపోవచ్చు, త్వరగా పడిపోవచ్చు, మనస్సు త్వరగా చెదిరిపోవచ్చు, చెడిపోవచ్చు. అటువంటి పరిస్థితులు, అటువంటి దినాలు ఉన్నాయి ఇప్పుడు.
కాబట్టి ఏ రోజుకు ఆ రోజు లేచిన మొదలు భక్తిని ఎలా కాపాడుకోవాలి, భక్తిని ఎలా పెంచుకోవాలి, భక్తిని ఎలా పుష్టిగా ఉంచుకోవాలి, ఇది మన ధ్యాసగా మన శ్వాసగా ఉండాలి. ఉండనుగాక. ప్రతి దేవుని బిడ్డరా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అంట. చెప్పండి, ఏదంటే గొప్ప లాభ సాధనం ఏదంట? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. అంటే దేవుని దగ్గర ఎన్ని రకాలుగా నువ్వు దీవులను పొందుకోవాలో అన్ని రకాలు నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు చెప్పండి? సంతుష్టి సహితమైన దైవ భక్తిని కలిగి ఉన్నప్పుడు. అర్థమవుతుందన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు మాట్లాడిన కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దేవుని బిడ్డరా, 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో 27వ వచనం మనం చదువుకుందాం. 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని పోదునేమో. చూసారా ఎంత జాగ్రత్తగా పరిశీలించుకుంటున్నాడో? నేనే భ్రష్టుడినై పోదునేమో. ప్రతి దేవుని బిడ్డ, ఈ మాత్రం మెలకువ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇటువంటి మెలకువ అందరికీ అవసరం. ఈ మెలకువ లేకపోతే అది చాలా ప్రమాదం. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం, మత్తులో ఉంటే ప్రమాదం, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నట్టే, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మెలకువ ఉన్నాడు చూడండి. నేనే భ్రష్టుడనైపోదు. నేను ప్రకటించిన తర్వాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని. ఇది మెలకువ అంటే, జాగ్రత్త అంటే ఇది. కాబట్టి ఎంతసేపటికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నీ భక్తిని నీవు కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు తుది వరకు, ప్రాణం విడిచేంత వరకు ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఆ భక్తిని కాపాడుకోవడానికి అంత జాగ్రత్త తీసుకున్నాడు. అంతగా మెలకువ కలిగి ఉన్నాడు. చివరిలో తను ఇచ్చిన గొప్ప సాక్ష్యం మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఏంటో సాక్ష్యము? నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాట చెప్పగలరు చెప్పండి? నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును తుదముట్టించితిని అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఒక్కసారి మనము మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటే మనము అలా చెప్పగలమా? నేనే భ్రష్టుడనైపోదునేమో అంటే ఎంత ఏమరపాటు చూడండి, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడండి. అంత జాగ్రత్త కలిగి ఉంటేనే నువ్వు నిలబడతావు. అందుకే అపొస్తలుడైన పౌలు నేనే అంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత, బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త. అంటే సపోజ్ ఒంటికి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేయించుకున్నంత మాత్రం చేత నోటికి అదుపు లేకపోతే మీకు అర్థం కాల. ఇంజెక్షన్ చేయించుకున్న దొరద కంట్రోల్ అవ్వాలని ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా అనేసి ఏది పడితే అది తినేస్తే ఏమవుతుంది? అది మళ్ళీ చెలరేగిద్ది. ప్రతి దేవుని బిడ్డలారా, జాగ్రత్త లేకపోతే ఆ మానిపోయిన పుండు కూడా ఏ విధంగా చెలరేగిద్దో, ఆ దొరద కూడా ఏ విధంగా తిరగబెట్టిద్దో, ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి జాగ్రత్త మెలకువ లేకపోతే ప్రతి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు నేనే భ్రష్టుడనైపోతానేమో ఎంత మెలకువ చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తిని కాపాడుకోవాలి. ఆస్తిపాస్తులు కాపాడుకోవడం, పెంచుకోవడం ఇదంతా కూడా సర్వసాధారణం. కానీ దైవభక్తిని కాపాడుకోవటం, పుష్టిగా ఉంచుకోవడము ఇది చాలా చాలా అవసరము. అది ఎంత అవసరమో అపొస్తలుడైన పౌలు గమనించాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం.
అంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా నీకు సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంతైనా అవసరమో అది ఎలా సాధ్యమై అంటే వాక్యమని పునాది మీద ఉంటే తప్ప సాధ్యం కాదు. నీవు వాక్యమని పునాది మీద ఉంటే తప్ప ఆ భక్తి అబ్బదు. అందరికీ చాలామంది ఎలా ఉన్నారంటే గుడికి వెళ్తే కలిసి వస్తుందనేసి గుడిలోకి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఈజీకి వెళ్ళిపోతారు. సంతుష్టి సహితమైన భక్తి ఉంటే తప్ప నీకు ఏది గొప్ప లాభ సాధనం కాదు. ఈ లోకంలో ఎంత గొప్ప లాభాన్ని సంపాదించినా సరే నువ్వు పోతా ఏమి తీసుకుపో. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు చూడండి 8వ వచనంలో, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమియో దేనికోసం మనం చెప్పండి, దేనికోసం మనం ప్రాకులాట? తిండి తిప్పలు మాని, నిద్రాహారాలు మాని కదా, ఇల్లు వదిలి భార్యని పిల్లలను వదిలిపెట్టి అనేక ప్రాంతాలకు అనేక స్థలాలకు దూర దేశాలకు ఎందుకు వెళ్తున్నాయి అంటే దేనికోసం? అందరూ సుఖంగా బతకాలి, సౌఖ్యంగా బతకాలి, సమృద్ధిగా బతకాలి, చాలా చాలా గొప్పగా బతకాలి, ఒకడికంటే మనమే పైన ఉండాలి. అత్యాశ దేవుని బిడ్డలా, అత్యాశ. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. అంటే ఈ లోకంలో నువ్వు ఎంత నిద్రాహారాలు మాని కదా, ఎంతగా నువ్వు సంపాదించుకున్నా సరే మనం ఏమి కదా తీసుకొని పోలేము. మనకు తెలిసిన గొప్ప వాళ్ళు ఈ లోకంలో పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉండగానే కళ్ళు మూసిన వారు ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, అంత పేరు సంపాదించుకున్నవారు, అంత ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నవారు ప్రాణం పోయినప్పుడు వారు ఏమి తీసుకుని పోలా, ఎవరేమి తీసుకుని పోరు. అది మనం ఈ లోకులకు వస్తా ఏమి తేలేదు, వెళ్తూ ఏమి తీసుకుని పోము. మనం ఎలా వచ్చామో అలాగే పోతామో అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఈనాడు మనిషికి మనసు ఎందుకు చెడిపోతుంది అంటే ఇంకా కావాలి. జలగేమంటే చెప్పండి, ఇమ్మో ఇంకా కావాలి. ఇదే అందుకే మనసు భ్రష్టుపడుతుంది, భక్తి తగ్గిపోతుంది, భ్రష్టత్వము ఎక్కువ అవుతా ఉంది, భక్తి తగ్గుతుంది. భక్తి తగ్గే కాలం ఇది ఇప్పుడు దేవుని బిడ్డరా. అందుకని యేసు ప్రభువు వారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి సందేహం? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అసలు మనుషులలో నేను విశ్వాసమును కనుగొంటానా? దేవుని పట్ల విశ్వాసం ఉండలేదు. దేవుని పట్ల చూడండి, ధనము పెరిగే కొద్దీ, ఆస్తిపాస్తులు పెరిగే కొద్దీ, విద్య పెరిగే కొద్దీ, ఉద్యోగం ప్రమోషన్ వచ్చే కొద్దీ, నిజం చెప్పండి, సంతుష్టి సహితం దైవభక్తి ఉంటుందా, తగ్గుతుందా? ధనం పెరిగితే భక్తి పెరిగితే తగ్గిద్దామా? నిజం చెప్పండి. ధనం పెరిగింది అంటే ఆటోమేటిక్గా కదా భక్తి పెరిగితే బాగానే ఉంటుంది, కానీ చెప్పలేం. ఎందుకంటే అటువంటి దినాల్లో ఉన్నారు చాలామంది. ఇక ఒక రూపాయిని చూసినోడికి ఏమనిపిస్తుంది? ఇక చాలు అనిపిస్తుందా? ఇంకో రూపాయి చూడాలి. తృప్తిలో ఇక్కడ ఏమంటాడు, మనం ఈ లోకంలోకి వస్తూ ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందామో అంటారా? అబ్బాయి ఒక బైక్ కొనుక్కున్నాడంటే పక్కనకి ఏమనిపిస్తుంది? నేను కూడా అంతకంటే ఇంకా మంచి బైక్ కొనుక్కోవాలి. లేడీస్ ఒక పక్కన ఒక అమ్మాయి ఒక మంచి చీర కట్టుకుందనుకో, చూసేటప్పుడు ఏమనిపిస్తుంది? నేను అంతకంటే ఇంకా జిగేలు చీర కొనుక్కోవాలి, అంతకంటే ఇంకా మంచిది కొనుక్కోవాలి. అసలు వాళ్ళకంటే నేనే స్పెషల్గా ఉండాలి, ఎత్తులో ఉండాలి, హైలో ఉండాలి. ఇట్లాగా లేనిపోని ఊహలు జరిగిపోతారు. తృప్తి అనేది ఈనాడు దేవుని బిడ్డలారా లేదు. తృప్తి ఉన్నోడికి ఆరోగ్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తృప్తి లేనోడికి ఇంటి నిండా ఉన్నా సరే కదా, ఎంత ఉన్నా సరే ఆడికి ప్రశాంతత ఉండదు. ఇంటి నిండా ఉన్నా సరే తృప్తి లేకపోతే అంతా ఒకటిదే. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మనిషికి ఏది కొరతగా ఉంది అంటే తృప్తి లేదు.
మనసు ఎందుకు చెడిపోతూ ఉందంటే ఒక ప్రధానమైన కారణాల్లో ఒక కారణము తృప్తి లేకపోవటం. తృప్తి లేకపోవటమే ఒక కారణం. మరి దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేమో. ముక్కు బేస్తరు కూడా తీసుకెళ్ళరు ఆడవాళ్ళు, మగోళ్ళు మొలతాడు కూడా తెప్పేస్తారు, అంతేమి ఉండదు. అంటే మనం వస్తా ఏమి తేలేదు, పోత అందరూ తెలిసింది. కానీ మనసు ఆగిద్దా, ఆలోచన ఆగిద్దా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా? అసలు లగ్జరీ లైఫ్, సుఖభోగాలు ఎలా ఉండాలి? మనం లేచింది మొదలు ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు తృప్తి లేకుండా ఉన్నాం అంటే సుఖభోగాలు. ఎక్కడుంది ఈ మాట? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2-3 వచనాలు. ఎందుకు అడుగుతా చెప్పండి? సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఇంకా 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 ప్రతి దేవుని బిడ్డ, తృప్తి లేనివాడికి ఎంత పెట్టినా ఎంత ఉన్నా ఏం లేదు, ఏముండదు. ఏం పెట్టావు అంటారు అంతే, ఏం చేశావు అంటారు అంతే. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మనసు ఎందుకు చెడిపోతుంది అంటే తృప్తి లేకపోవటమే. ఎంతసేపటికి లాభం ఎంత, లోకంలో ఇదే ధ్యాస. ఈరోజు నాకు ఎంత లాభం వస్తుంది, ఎంత లాభం, లాభం లాభం లాభం. రోజు లాభం వస్తుందని గ్యారెంటీ ఉందా? ఒకే రోజు ఊహించుకుంటూ ఇవాళ రూపాయల లాభం వచ్చింది, ఒక ప్యాకెట్కి వెళ్తాడు ఒక వ్యక్తి. ఈరోజు 1000 రూపాయలు వచ్చాయి, అబ్బా ఈరోజు నాకు 1000 రూపాయలు వచ్చాయనేసి మళ్ళీ రేపు పొద్దున వెళ్తాడు, రేపు పొద్దున 3000 పోతాయి. ఏంటి పరిస్థితి? ఈరోజు 1000 రూపాయలు లాభం వచ్చిందనేసి రేపు ఉదయం మళ్ళీ ఎప్పుడు తెల్లారిద్దా రాత్రి అంతా అలా పడిగాపులు కాసి పొద్దున్నే లేచి, ఇప్పుడు ఈ మధ్యన నైట్ కూడా ఆడుతున్నారు అట్లండి ప్యాకెట్లో. ఎవరు బిజినెస్ వాళ్ళది, ఎవరు లాభార్చిన వాళ్ళది, ఎవరు బిజినెస్ వాళ్ళది. నిద్రాహారాలు మాని ప్యాకెట్లు కదా, ఇంట్లో భార్యని బిడ్డలను వదిలిపెట్టి ప్యాకెట్కి వెళ్ళి ఎంత మగ మహారాజులో వాళ్ళు పాపం. ఇవాళ 1000 రూపాయలు వచ్చేది, రేపు మళ్ళీ వెళ్తారు, రేపు మళ్ళీ ఆడతారు, 3000 పోగొట్టుకున్నారు. ఆ కోపం, ఆ చిరుబురు మొత్తం ఇంట్లోకి వచ్చి భార్య మీద చూపిస్తారు, బిడ్డల మీద చూపిస్తారు. అసలు వెళ్ళటం ఎందుకు, ఆడటం ఎందుకు, పోగొట్టుకోవడం ఎందుకు? ఆ చిరుబురులన్నీ ఇంటి మీద భార్య దగ్గరికి వచ్చి భార్య మీద చూపించడం ఎందుకు, బిడ్డల మీద చూపించడం ఎందుకు? తృప్తి లేదు ఈనాడు. ప్రతి దేవుని బిడ్డరా, అసలు వాక్యం ఏముంటుంది? నీ పొరుగువాని సొమ్ము ఆశించొద్దు అని ఉంటుంది. అసలు నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దు. పొరుగువాని సొమ్ము పాము వంటిది అనేసి నేను చదువుకున్న పుస్తకాల్లో ఉంది. హల్లెలూయా. పొరుగువాని సొమ్ము పాము వంటి, అది ఎప్పటికీ కాటేస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర కూడా అన్యాయంగా దేనిని ఆశించొద్దు, దేనికోసము ఆశించొద్దు. వాక్యం ఏమంటుంది? దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ పొరుగువాని సొమ్మును ఆశించొద్దు, దేనినైనా ఆశించొద్దు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉన్న దానిలో తృప్తిగా ఉండండి. దేవుడికి ఏది తక్కువ చేయడం. నువ్వు తృప్తిగా ఉంటే, ప్రతిదానిలో కూడా నువ్వు తృప్తిని వెతుక్కుంటే దేవుడికి ఏది తక్కువ చేయడం. నువ్వు ఎప్పుడు నిండుకుండగానే ఉంటావు, నువ్వు ఎప్పుడు నిండుగా ఉంటావు. తృప్తి లేకపోతే జీవితం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డ, అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నా కుమారుడా తిమోతి, మనం ఈ లోకంలోకి వస్తూ ఏమీ తేలేదు, పోతూ ఏమీ తీసుకుని పోలేం. అన్నవస్త్రం గలవారమై వాటితో తృప్తిగా ఉన్నా. ఈరోజు నీకు ఆహారం దేవుడు ఇచ్చాడో పెట్టలేదా? దేవుడికి ఆహారం పెట్టాడో పెట్టలేదా? దానితో నువ్వు తృప్తిగా ఉండు. నీకు ఏది ఇవ్వాలో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. నువ్వు తృప్తిగా ఉంటుంది నేర్చుకుంటే నీ మనస్సు పదిలంగా ఉంటుంది, నీ మనస్సు పవిత్రంగా ఉంటే దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. మనుషులకి అత్యాశ ఎక్కువైపోయింది ఈ దినాల్లో.
అసంతృప్తి ఎక్కువైంది. అత్యాశ, అసంతృప్తి ఎవరిలో ఉంటాయో ఆ మనిషిని పాడు చేస్తాయి, బాగు చేయకాయి. ఇక ఆ మనిషిని ఎవరు కూడా బాగు చేయలేరో. అత్యాశ, అసంతృప్తి ఉన్నవారి జీవితంలో బాగుపడడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఈ అత్యాశకు, ఈ అసంతృప్తికి ఎవరైతే దూరంగా ఉంటారో వారి జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తృప్తిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టెన్షన్ లేని జీవితం కావాలి. నీకు టెన్షన్ లేదు అంటే అర్థం ఒకటే గుర్తుపెట్టుకో, తృప్తిగా ఉన్నావు అని అర్థం. టెన్షన్ ఎక్కువైపోతుంది అంటే అర్థం తెలుసా, నీ జీవితంలో అసంతృప్తి ఎక్కువ ఉంది, ఇంకా కావాలి, ఇంకా 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 ఇంకా. ఒక వ్యక్తి ఇట్లాగే, ఒక అబ్బాయి అంటే ఆ పరుగు పందెంలో వచ్చాడు. రాజు చెప్పాడు, ఎంత దూరం పరిగెడితే అంత దూరం నీకు వేస్తా పొలం అంతా అనేసి. ఒక ఇసుక బస్తా బీఫ్ మీద పెట్టాడంట. ఆ ఇసుక బస్తాకి చిన్న బెజ్జిం కింద పెట్టాడంట. ఈ ఇసుక బస్తాలో ఇసుక అయిపోయేదాకా నువ్వు పరిగెత్తు, ఎంత దూరం పరిగెడతావో అంత పొలం నీకు ఇచ్చేస్తానంట. ఈ అబ్బాయి ఇసుక అయిపోతే ఓ పరిగెత్తాడు 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 పరిగెత్తాడు. వెనకాల సైనికులు వచ్చి బయలుదేరారంట. తిరిగి మళ్ళీ సైనికులు తిరిగి వచ్చారట. రాజు అడిగాడు, ఏంటో అసలు ఆ కుర్రాడు చాలా హుషారుగా పరిగెత్తాడు, ఎంతవరకు పరిగెత్తాడు, అసలు మీకు కూడా అందరంత దూరంగా పరిగెత్తాడా ఏంటి, కనపడ దూరంగా పరిగెత్తాడు ఏంటి అనేసి రాజు అడుగుతా ఉంటే వీళ్ళందరంటే, అయ్యా చాలా దూరం పరిగెత్తాడు, కానీ అంత భూమి అవసరం లేదు, ఇక 3-6 సరిపోతాయి అన్నారంట. అంత భూమి అవసరం లేదు. ఏంటి, ఏం జరిగింది? అయ్యా అతనికి 3-6 సరిపోతాయి అంటే 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు. మనిషి ఎంత సంపాదించుకున్న చివరికి అదే మిగిలేది. దేవుని బిడ్డరా, ఉన్నంతకాలం భూమి మీద ఉన్నంతకాలమో తృప్తిగా ఉండటమో జీవించడం నేర్చుకుంటే వారు ఎప్పటికీ దేవునిలో నిలబడతారు, వారు పడిపోరు. అక్కడ మా చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనం చూపిస్తూ, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. దురాశలలో పడుదురో. ధనాపేక్ష ఎక్కడైతే ఉంటుందో, ఎవరిలో అయితే ఉంటుందో వారు దురాశలో పడతారు. దురాశ దుఃఖానికి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దురాశ ఎంత ప్రమాదకరమో తెలుసుకొని దానిని మన జీవితంలోకి రాకుండా చూసుకోవాలి. దానికి ఆహ్వానం చెప్పకూడదు, ఆహ్వానం చెప్పొద్దు, దాని దూరంగా ఉంచు. దురాశని, అత్యాశని, అసంతృప్తిని. దేవుని బిడ్డ, అసంతృప్తి, ఈ అత్యాశ లేక దురాశ చాలా ప్రమాదకరమైనవి. వీటికి దూరంగా ఉండు నా కుమారుడు తిమోతి అని అపొస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుని హెచ్చరిస్తూ ఉన్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేకులు ఏమయ్యారు? ధనవంతులకు ఆపేక్షించువారు శోధనలో పడ్డారు, ఊరిలో పడ్డారు, అవివేక యుక్తములు, హానికరములనైన అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషుల నష్టంలోను, దురాశ నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఒక మనిషికి శత్రుత్వం ఎక్కడొస్తుంది అంటే ఈ ధనం దగ్గరే. పగలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ధనాపేక్షే. ఇప్పుడు ఈ పొలాల రేట్లు పెరిగినాయి. పొలాల రేట్లు పెరిగిన తర్వాత కదా ఏమవుతుంది తెలుసు, ఇప్పుడు అన్నా చెల్లెల బంధాలు దిగిపోతున్నాయి. ఎందుకు చెప్పండి? అక్కలో చెల్లెలు ఎగబడతారు, నాకు కూడా కావాలి వాటా, నాకు వాటా ఇస్తే నేను సంతకం పెడతా, నేను నీకు వాటా ఇవ్వను అంటాడు ఈయన. నువ్వు ఇస్తే సంతకం పెడతా, లేకపోతే పెట్టను, ఎంత దాకానే వచ్చేస్తా, ఎంత దాకానే పోతా. సై అంటే సై, డి అంటే డి. ఆ రోజులు అనుకున్న రోజుల్లో పాపం ఇట్లాంటి రేట్లు లేవు కాబట్టి అక్కడ 3 సెంట్లు ఉంది కానీ అందులో ఇల్లు వేసుకుని బతుకుపోయి, అందులో ఇల్లు వేసుకున్నాడు పోయి అనేవాళ్ళు. ఇప్పుడు సెంటు కాదు, గజం కూడా, ఆ గజం వదిలిపెట్టుకోలేరు ఇప్పుడు కదా. ఆ రోజుల్లో ఇగో అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కానీ అందులో ఇల్లు వేసుకొని బతుకుని అనేవాళ్ళు ఆ రోజుల్లో.
కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అసలు అట్లాంటి ఎందుకు చెప్పండి, ఎందుకు ఎందుకు లేవు ఇప్పుడు? రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు వచ్చేసినాయి. కాబట్టి ఈ డబ్బు ఎవరు చేయదు. నేను ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు? నువ్వు పుట్టినట్టు నేను పుట్టా, చెల్లి అంట నక్కంట నువ్వు పుట్టినట్టు నేను పుట్టా. అన్న అంటాడు, తమ్ముడే అంటాడు, కాదో ఆ రోజు నీకు ఇచ్చేసాం, మొత్తం ఆ రోజు అయిపోయింది, నీకు ఇవ్వాల్సి నీకు ఇచ్చేసాం. ఏమి ఇచ్చావు నాకేం పెట్టా, డి. ఇదే ఇప్పుడు జరుగుతున్న తంతు, ఇదే బంధాలు కదా, ప్రేమలు అన్నీ కూడా పటాపట్ ధనాధాన్. ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అసలు ధనాపేక్ష లేని మనిషిని వెతికితే దొరుకుతారా అంటే చెప్పండి, నిజం చెప్పండి. పొర్రపాటున అసలు ఈ సందును కదా, అంగులు దేవుడు దొరకడం కష్టం. వారి జీవితంలో సంతృప్తి లేదు. ఈ ధనాపేక్షలో మాయలో పడి మనస్సును కూడా పాడు చేసుకుంటున్నారు. మనస్సులు ప్రియ దేవుని బిడ్డల ఎంత హుషారుగా, ఎంత ఆనందంగా ఉంటుందో దేహము కూడా అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి నీ దేహం ఆరోగ్యంగా ఉండాలన్నా, పాడవాలన్నా నీ ఆలోచన ద్వారా బట్టి ఉంటుంది అని వాక్యం హెచ్చరిస్తాను. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుడి. హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోండి, తృప్తిగా ఉండండి. ఇది అభ్యాసం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు దేవుడు మనకేం తక్కువ చేయలే. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆకాశ పక్షులను పోషించట దేవుడు, జంతువులు పోషించట్లా. అవి ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది, అసలు అవి ఎప్పుడన్నా షుగర్ బీపీ పిల్లలు వస్తున్నాయి? అర్థం కాల. జంతువులు ఎప్పుడన్నా షుగర్ బీపీ పిల్లలు వేస్తున్నాయా? మీరు చూసారా? వాటికి ఏ రోగాలు లేవు. ఎందుకు? ఒక కాయ దొరికితే చాలు, వాడికి ఒక కోతి వస్తుంది, ఒక కాయ దొరికితే చక్కగా తినేసి వెళ్ళిపోయి ఆ మోగి పడుకుంటుంది అంతే. ఇక రేపు పొద్దునకి ఎట్టా అనేది లేదు వాటికి. అలాగనేసి దేవుడు వాటికి రేపు పొద్దున ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. దేవుడు ఎవరికి ఏ జీవికి ఇవ్వాలో ఆ జీవికి, ఎందుకంటే పుట్టించింది ఆయన, ఖచ్చితంగానే ఇస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మనిషికి అటువంటి ఆలోచన ఉంటే దేవుడు ఇస్తాడు, నాకు దేవుడు చేస్తాడని ఆ మనిషి ఖచ్చితంగా తృప్తిగా ఉంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తితో ఉంటాడు. ఈ అసంతృప్తి ఉన్న, అత్యాశ ఉన్న భక్తిని కోల్పోతాడు. భక్తిని కోల్పోయిన వారు భ్రష్టులు అవుతారు. భక్తిని కోల్పోయిన వారు భ్రష్ట మనసుకు అప్పగించబడతారు అని వాక్యం హెచ్చరిస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, ఏ రోజుకు ఆ రోజు మనం కాపాడుకుందాం దైవభక్తిని. సంతుష్టి సహితమైన దైవభక్తిని మనం కాపాడుకుందాం. నీ భక్తికి నీవే కాపలాదారిగా ఉండాలి. నీ భక్తికి నీవే కాపలాదారిగా ఉండాలి. ఎవరో నీ భక్తిని ఎవరు కాపాడరు. నీ భక్తిని నువ్వే కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోలేకపోతే భ్రష్టులు అవుతారు. వాక్యం హెచ్చరిస్తుంది, దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అంతే. వారికి ఉన్న జీవితంలో వారికి ఉన్న పేరు, ఖ్యాతి, ప్రతిష్ట, ప్రశంస అన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, ఎవరికి వాళ్ళే ఎవరి భక్తిని వాళ్ళే కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎంత జాగ్రత్తగా అంటున్నాడు, నేనే భ్రష్టుడైపోతానేమో అని తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. అంటే భక్తిని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి. ప్రతి దేవుని బిడ్డ, ధనాపేక్ష ఎవరిలోనైతే ఉంటుందో వారిలో భక్తి సుస్థిరంగా ఉండదంట, స్థిరంగా ఉండదు. ధనాపేక్ష ఉంటే భక్తి స్థిరంగా ఉండదు, ఒడిదుడుకులే. భక్తిలో కూడా ఒడిదుడుకులు, ఆటిపోట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధనాపేక్ష లేని మనస్సు కలిగిన వారుగా ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తాను. ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. సామెతలు 23వ అధ్యాయంలో 4వ వచనం ఒక మాట ఉంది. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాని విడి. ఏ అభిప్రాయం అంట? ఎవరికైనా సరే ఏ ఆశ చెప్పండి? ఐశ్వర్యం కావాలి, సకల సంపదలు, భోగభాగ్యాలు కదా, సకల సంపదలు, భోగభాగ్యాలు. ఎంతసేపటికి బాగా ఉన్నవాడిని చూస్తారు. వాళ్ళకేం తక్కువ, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకేం తక్కువ. కానీ వాళ్ళకి ఏం తక్కువ వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి ఏమి అవసరమో, వాళ్ళకి ఏమి లేవు వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎంతసేపటికి ఈ మనిషికి ఏంటంటే నేను కూడా అట్లా బతకాలి, ఇట్లా బతకాలి. నువ్వు వాళ్ళ బతుకుతావు, నువ్వు నీలాగా బతుకో. హల్లెలూయా. నీలాగా నువ్వు బతుకు అంతే. నువ్వు వాళ్ళలాగా బతకొద్దు, నీలాగా నువ్వు బతుకు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అలా బతుకు అంతే. ఇక మిగతాది కూడా మేకప్పే, మిగతాది మొత్తం వేషధారణే. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యం ఏముంటుంది? ఐశ్వర్యం పొంద ప్రయాసపడద్దో. ఇప్పుడు మనిషి దేనికోసం ప్రయాసపడతాం చెప్పండి? దేనికోసం ప్రయాస? కష్టపడు బైబిల్ చూస్తుంది, కానీ ప్రయాస కాదు. కష్టపడు. దేనికోసం కష్టపడాలి? నీ అవసరం ఏదైతే ఉందో దానికోసం నువ్వు కష్టపడు అంతే. కానీ కోరికల కోసం కష్టపడకూడదు. కోరికలు గుర్రాలు అవుతాయి, జీవితాన్ని అలా ఇడిచిపోతూ ఉంటాయి అంతే. చివరికి ఆరోగ్యం అయిపోద్ది, ఆరోగ్యం పోద్ది, జీవితం అంతా కూడా ఇదిగిపోద్ది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకమో, నీకు అట్టి అభిప్రాయం కలిగినను. సంతోషం డబ్బులో ఉందా చెప్పండి? సంతోషం డబ్బులో ఉందా? లేదు. వెతుక్కుంటే కుటుంబంలో ఉంటుంది. వెతుక్కుంటే కుటుంబంలో ఉంటుంది సంతోషం, కుటుంబంలో ఉంటుంది, బిడ్డల్లో ఉంటుంది, ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో వెతుకు సంతోషం, అది సంతోషం. అంటే డబ్బులో వెతుక్కుంటూ పోతే అది నీకు దొరకదు. అందరి ఎండమావుల్లాగా ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, అట్టి అభిప్రాయమో ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో దానిని విడిచిపెట్టు. ఎందుకు? కొందరు అలాగ ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయారో. 10వ వచనంలో, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ప్రతి దేవుని బిడ్డరా, కాబట్టి సంతుష్టి సహితమైన దైవ భక్తి కోసము నువ్వు ప్రయాసపడవు. వాక్యమనే పునాది మీద నీ భక్తిని కట్టుకో. నీ మనసు ఎప్పటికీ చెడిపోదు. ఒకవేళ మనసు చెడిపోతే జీవితమే కంపైపోద్ది. దేవుని వాక్యం మధ్య మనకు నేర్పిస్తాను. మనస్సు చెడిపోకుండా నీవే జాగ్రత్త తీసుకోవాలి, నీవే కాపాడుకోవాలి. భక్తి పాడవకుండా నీ భక్తి నీవే కాపలా కాసుకోవాలి. నీ భక్తికి నీవే కాపలా కాసుకో. ఆ విధంగా ఎవరైతే ఆత్మలో దైవభక్తిలో సంతుష్టిగా ఉంటారో, సంతృప్తిగా ఉంటారో, ఖచ్చితంగా వారికి దేవుని యొక్క కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకు